ప్రెజెంట్ సొసైటీలో లివ్ ఇన్ రిలేషన్ అనేది ఒక ట్రెండ్గా మారుతోంది. పెళ్లి అనే బంధంలోకి వెళ్లకుండానే కలిసి జీవించడం సులభమని చాలామంది భావిస్తుంటారు. కానీ ఆ బంధం ముగిసినప్పుడు ఎదురయ్యే లీగల్ రిస్క్ గురించి ఎంతమందికి అవగాహన ఉంది? 10 ఏళ్ల సహజీవనం తర్వాత ఒక మహిళ ఎదుర్కొన్న మానసిక క్షోభను చూసి అడ్వకేట్ మోనికా అరోరా సోషల్ మీడియా వేదికగా చేసిన హెచ్చరికలు ప్రతి యువతి ఆలోచించదగ్గవి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రేమించిన వ్యక్తి కోసం 10 ఏళ్ల కాలాన్ని, యవ్వనాన్ని, శరీరాన్ని అంకితం చేసిన తర్వాత అతను ఒక్క మాట కూడా చెప్పకుండా వేరే పెళ్లి చేసుకుంటానంటే ఆ మహిళ స్థితి ఏంటి? ఇద్దరు మేజర్లు తమ అంగీకారంతోనే శారీరక సంబంధం పెట్టుకొని తర్వాత విడిపోతే దాన్ని చట్టం దృష్టిలో అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదు. కేవలం శారీరక సుఖం కోసమే పెళ్లి చేసుకుంటా అని మోసం చేస్తే తప్ప సాధారణ విడిపోవడాలకు శిక్షలు ఉండవు. కోర్టుల్లో దీన్ని నిరూపించడం కూడా చాలా క్లిష్టమైన ప్రక్రియ. వివాహ వ్యవస్థ స్త్రీకి ఒక లీగల్ షీల్డ్ అంటే చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. కానీ సహజీవనంలో ఆ రక్షణ పరిమితంగానే ఉంటుంది. వివాహంలో గౌరవం ఉంటుంది, సామాజిక మద్దతు ఉంటుంది. కానీ సహజీవనంలో కేవలం వ్యక్తిగత ఒప్పందంగానే మిగిలిపోతుంది. అలాగే వివాహంలో స్త్రీకి భరణం పొందేందుకు స్పష్టమైన హక్కు ఉంది. కానీ లివ్ ఇన్లో ఆ హక్కు బలహీనంగా మారిపోతుంది. అలాగే పెళ్లిలో విడాకులు చట్టబద్ధమైన పద్ధతిలో ఆస్తిలో వాటాతో విడిపోవచ్చు. కానీ సహజీవనంలో ఏ క్షణమైనా ఎటువంటి బాధ్యత లేకుండా విడిపోయే అవకాశం ఉంది. నేటి అమ్మాయిలకు మోనికా అరోరాతో పాటు నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటంటే, నీ శరీరం నీ ఇష్టం అనే ఆధునిక సమాజంలో నీ విచక్షణ, నీ రక్షణ అనేది కూడా అంతే ముఖ్యం. స్వేచ్ఛ, ఆధునికత అనే నినాదాలు కోర్టు గదుల్లో పనిచేయవు. అక్కడ కేవలం హక్కులు, ఆధారాలు మాత్రమే మాట్లాడతాయి. బంధం తెగిపోయినప్పుడు సమాజం నుంచి, చట్టం నుంచి స్త్రీయే ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక బంధంలోకి వెళ్లే ముందు అతను నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి, నా చట్టపరమైన హక్కులు ఏంటి అని మీకు మీరు ప్రశ్నించుకోవాలి. చట్టం భావోద్వేగాలను కాపాడదు, కేవలం హక్కులను మాత్రమే కాపాడుతుంది. అందుకే భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా చట్టపరమైన వాస్తవాలను గ్రహించి నిర్ణయం తీసుకోవడమే అసలైన మహిళా సాధికారత.